తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడం దారుణమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లోని బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షతన ఫీజుల పోరు సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రంలో ఫీజు రింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసే కుట్ర జరుగుతుందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏ పథకాలకు ఎంత ఖర్చు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని పెండింగ్లో ఉన్న 4,000 కోట్ల రూపాయల పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని ఆర్ కృష్ణయ్య కోరారు. ఫీజుల రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేయడానికి కుట్ర జరుగుతున్నాయి. ఖబర్దార్, ఫీజుల రియంబర్స్మెంట్ పథకం జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టము. రాష్ట్రంలో అనుకోని సంఘటనలు జరుగుతాయని చెప్పి తెలుస్తున్నారు. ఇదే వైఖరి కొనసాగితే రాష్ట్రం లోపల తిరుగుబాటు స్టార్ట్ అవుతుంది. ఇప్పటికే రైతులు తిరుగుబాటు చేసారు, ఇక తిరుగుబాటు విద్యార్థుల నుంచి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం గత 1 year లోపల 1,00,000 కోట్ల బడ్జెట్ వచ్చింది. ఏది పన్నుల రూపంలో 80,000 కోట్ల అప్పులు తెచ్చారు. ఒక్క ప్రాజెక్టు కట్టలేదు, ఒక్క స్కీమ్ కొత్తది కట్టలేదు. కానీ ఎక్కడో ఈ డబ్బులన్నీ నడుపుతున్నాం. ఒక జీతాలు తప్ప వేరే ఏమి ఇవ్వలేదు. రుణ విముక్తి పనిచేశారు. మిగతా పైసల మీద శ్వేతపత్రం ప్రకటించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా.